హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు మనకి నిఫ్టీ కొంత ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. సో 27 పాయింట్స్ పాజిటివ్తో క్లోజ్ అయింది అండ్ 109 పాయింట్స్ మనకి రేంజ్ క్రియేట్ అయింది. సో స్మాల్ రేంజ్. సో మార్నింగ్ నుండి కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐటీ అండ్ రిలయన్స్ కొంత న్యూట్రల్ టు డౌన్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేశాయి. సో వన్ బై వన్ చూద్దాం. నిఫ్టీ వీక్లీ చార్ట్ అంటే మనకి లాస్ట్ వీక్ 680 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయితే ఈరోజు జస్ట్ 110 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. అండ్ మంత్లీ చార్ట్ ఏదైతే ఉందో లాస్ట్ మంత్ హై దానిపైనే ఈరోజు క్లోజ్ అయ్యింది. సో లాస్ట్ మంత్ మనకి అరౌండ్ 1375 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటి వరకు కూడా ఈ హాఫ్ ఆఫ్ ద మంత్ అరౌండ్ 700 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయ్యింది. సో లాస్ట్ మంత్ వచ్చిన రేంజ్లో ఇంకా 50% కూడా బీట్ అవ్వలేదు. సో ఓవరాల్గా మనకి బై ఇండికేట్ చేస్తుంది నిఫ్టీ. సో డైలీలో కొంత హోల్డ్ సిచ్యువేషన్, వీక్లీ బై అండ్ మంత్లీ స్ట్రాంగ్ బై ఇండికేట్ చేస్తుంది. సో ఓవరాల్గా ట్రేడబుల్స్ అప్లికేషన్లో మనకి బై సిగ్నల్ అయితే ఇండికేట్ చేస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి కూడా ఆల్ 3 టైం ఫ్రేమ్స్ డైలీ, వీక్లీ, మంత్లీ మూడు కూడా మనకి స్ట్రాంగ్ బైనే ఇండికేట్ చేస్తున్నాయి. చాలా స్టబన్గా ఉంది. మనకి మార్నింగ్ నుంచి కూడా గ్రీన్ ఏరియాలోనే ఆల్ 3 నీడిల్స్ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అండ్ మంత్లీ క్యాండిల్ అండ్ వీక్లీ క్యాండిల్ రెండు జాగ్రత్తగా గమనిస్తే మనకి లాస్ట్ మంత్ హై పైనే క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అదేవిధంగా లాస్ట్ వీక్ హై పైనే క్లోజ్ అయింది. సో ఇక్కడ నిఫ్టీ కూడా మనకి లాస్ట్ మంత్ హై పైన క్లోజ్ అయింది. సో లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో సమ్వేర్ అదైతే ఈరోజు బ్రేక్ అయింది. వాళ్ళ కొత్త ఆల్ టైమ్ హై కూడా క్రియేట్ చేసింది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి మనకి కొత్త ఆల్ టైమ్ హై, అదేవిధంగా వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్ అని చెప్పొచ్చు. రికార్డ్ హై అండ్ రికార్డ్ క్లోజింగ్స్ అని చెప్పొచ్చు. ఇక ఐటీ ఓవరాల్గా మార్నింగ్ నుండి వీక్లీ అండ్ మంత్లీ గ్రీన్లో ఉన్నప్పటికీ కొంత డైలీ అంటే ఇక్కడ ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ అయింది ఐటీ మీద అది నిఫ్టీ మీదకి వచ్చింది. సో ఇక్కడ నిఫ్టీ కొంత స్లైట్ డౌన్వర్డ్ మొమెంటమ్ టు న్యూట్రల్ మొమెంటంలోనే ఉంది. సో ఐటీ కూడా డౌన్వర్డ్ మొమెంటమ్ టు న్యూట్రల్ ఉంది, ఓన్లీ ఫర్ ఇంట్రాడే డేటా. వీక్లీ అండ్ మంత్లీ మనకి గ్రీన్ ఏరియాలో ఇండికేట్ చేశాయి ఐటీ యాజ్ వెల్ యాజ్ నిఫ్టీ. సో ఇక్కడ మంత్లీ క్యాండిల్స్కి వచ్చేటప్పటికి లాస్ట్ మంత్ హై పైనే క్లోజ్ అయింది. సో ఆల్ 3 మేజర్ ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ మూడు కూడా లాస్ట్ మంత్ హై పైన ఈరోజు క్లోజ్ అయ్యాయి. ఇక ఫిన్ నిఫ్టీ కూడా మార్నింగ్ నుండి కొంత ఇంట్రాడేలో హోల్డ్ చేస్తున్నప్పటికీ వీక్లీ, మంత్లీ బై మోడ్ అండ్ స్ట్రాంగ్ మోడ్లో ఉన్నాయి. సో ఫిన్ నిఫ్టీ కూడా మనకి లాస్ట్ మంత్ హై పైనే క్లోజ్ అయ్యింది. అదేవిధంగా మిడ్ క్యాప్ మార్నింగ్ నుండి కూడా వీక్లీ క్యాండిల్ అండ్ మంత్లీ క్యాండిల్ కొంత న్యూట్రల్లో ఉన్నప్పటికీ వీక్లీ క్యాండిల్ కొంత న్యూట్రల్లో ఉన్నప్పటికీ డైలీ క్యాండిల్ మాత్రం మార్నింగ్ నుండి కొంత వీక్లోనే ఉంది. బట్ లాస్ట్ మంత్ హై పైనే క్లోజ్ అయింది. సో ఉన్నన్నింటిలో కొంత మనకి రిలయన్స్ కొంత వీక్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ వీక్లీ అండ్ డైలీలో హోల్డ్ సిచ్యువేషన్లో కనిపిస్తుంది. సో ఓవరాల్ హోల్డ్ ఇండికేట్ చేసినప్పటికీ లాస్ట్ మంత్ లో అండ్ లాస్ట్ మంత్ హై మధ్యలోనే క్లోజ్ అయ్యింది. సో ఇక్కడ మనం 2 వ్యూస్ క్రియేట్ చేసాం, ట్రేడర్ వ్యూ అండ్ ఇన్వెస్టర్ వ్యూ. సో ఇన్వెస్టర్ వ్యూలో మనకి నిఫ్టీ స్ట్రాంగ్ బై ఇండికేట్ చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీ బై ఇండికేట్ చేస్తుంది, ఐటీ స్ట్రాంగ్ బై, ఫిన్ నిఫ్టీ స్ట్రాంగ్ బై, మిడ్ క్యాప్ స్ట్రాంగ్ బై అండ్ రిలయన్స్ హోల్డ్ సిచ్యువేషన్లో ఉంది. సో ఓవరాల్గా మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ డేటా అబ్జర్వేషన్స్ కూడా 27 అవుట్ ఆఫ్ 27 అబ్జర్వేషన్స్ సక్సీడ్ అయ్యాయి పాజిటివ్ సైడ్. సో వీకెండ్ మనం ఇంకొక 5 అబ్జర్వేషన్స్ యాడ్ చేసాం. లాస్ట్ ఫ్రైడే వరకు కూడా 22 అబ్జర్వేషన్స్ ఉన్నాయి ట్రేడబుల్స్ అప్లికేషన్లో. మనం ఇంకొక 5 అబ్జర్వేషన్స్ ఈ వీకెండ్ అయితే యాడ్ చేసాం. నవ్ ఇట్ ఈస్ 27. సో అవుట్ ఆఫ్ 27 ఆల్ 27 మనకి హయ్యర్ టైం ఫ్రేమ్స్లో పాజిటివ్గా ఉన్నాయి. ఇక బ్యాంక్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ కొంత న్యూట్రల్ ఇండికేట్ చేస్తుంది క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ. ఇయర్లీ మాత్రం 27 అవుట్ ఆఫ్ 27 పాజిటివ్లోనే ఉన్నాయి. అదేవిధంగా ఐటీ కూడా ఆల్ 3 టైం ఫ్రేమ్స్, సో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ మూడు కూడా 27 అవుట్ ఆఫ్ 27 పాజిటివ్లోని సక్సీడ్ అవుతున్నాయి. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ మనకి 22 అవుట్ ఆఫ్ 27 బోత్ క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ ఇండికేట్ చేస్తే ఇయర్లీ మాత్రం 27 అవుట్ ఆఫ్ 27 పాజిటివ్లో ఉన్నాయి. సో మిడ్ క్యాప్ ఆల్ 3 టైం ఫ్రేమ్స్, లార్జర్ టైం ఫ్రేమ్స్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ 27 అవుట్ ఆఫ్ 27 పాజిటివిటీ ఇండికేట్ చేస్తున్నాయి. రిలయన్స్ మాత్రం కొంత నెగిటివిటీ ఉంది. సో డౌన్వర్డ్ అయితే ఏమీ లేదు, కానీ లాంగర్ టైం ఫ్రేమ్స్, ఇయర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ, కొంత క్వార్టర్లీలో మాత్రం కొంత డౌన్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. సో ఒక్కటి కూడా పాజిటివ్ అబ్జర్వేషన్స్ అయితే సక్సీడ్ అవ్వలేదు.
సో 16 అవుట్ ఆఫ్ 27 మనకి క్వార్టర్లీలో ఉన్నాయి. ఇయర్లీలో కూడా పెద్ద నెగిటివిటీ అయితే కనిపించట్లేదు. కొంత మనకి లాస్ట్ 3 monthsలో కొంత వీక్నెస్ అయితే రిలయన్స్ ఇండికేట్ చేస్తుంది. సో ఎనీహౌ ట్రేడర్ వ్యూ అండ్ ఇన్వెస్టర్ వ్యూ స్పెసిఫిక్గా మనం ఇక్కడ ఒక డెసిషన్ మేకింగ్ కోసమే ఇస్తున్నాం. అండ్ ఇక్కడ 52,000 మార్క్ అబవ్ ఈరోజు క్లోజ్ అయింది. చాలా వారాల తర్వాత మనకి బ్యాంక్ నిఫ్టీలో మొన్న వీకెండ్ క్యాండిలే ఒక బ్రేక్అవుట్ అని చెప్పచ్చు, అప్సైడ్ బ్రేక్అవుట్ అని చెప్పచ్చు. ఇవాళ దాన్ని అయితే కంటిన్యూ చేసింది. సో మార్నింగ్ నుంచి కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్ సెక్టార్స్ ఏదైనా ఉందంటే అది బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ డేటా పాయింట్స్కి వద్దాం. సో నిఫ్టీ ఇవాళ వచ్చిన క్లోజ్ మనకి 25,383, 384. సో 25,268 ఒక ఇంపార్టెంట్ లెవెల్, 25,268. లాస్ట్ 3 days మనకి 25,350 పైనే క్లోజ్ అవుతుంది. సో 25,400 ప్రతిరోజు టచ్ అవుతుంది. థర్స్డే టచ్ అయింది, ఫ్రైడే టచ్ అయింది, ఇవాళ మండే కూడా టచ్ అయింది. సో 25,400 పైన ఈ 3 రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా క్లోజ్ అవ్వట్లేదు. అదేవిధంగా 25,400 పైన క్లోజ్ అవ్వట్లేదు. సో అదేవిధంగా 25,350కి బిలో కూడా క్లోజ్ అవ్వట్లేదు. సో ఈ 3 రోజుల్లో కూడా మనకి దీన్ని ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు 25,300ని. అదే ఇక్కడ మనకి లాస్ట్ మంత్ హై ఇండికేట్ చేస్తుంది 25,268. 25,268 పైన మనకి లాస్ట్ 3 days క్లోజ్ అయింది కాబట్టి ద నెక్స్ట్ లెవెల్ మనకి 25,592 ఇండికేట్ చేస్తుంది. సో విచ్ ఈజ్ నియర్ బై 25,600. ఇక మేజర్ పివట్ పాయింట్స్కి వస్తే మనకి మంత్లీలో 25,650 to 25,700 ఒక హద్దులు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ వీక్లీలో 25,600 దగ్గర ఒక రెసిస్టెన్స్ చూపిస్తుంది. ఒకవేళ 25,600 అబవ్ క్లోజ్ అయితే మనకి 25,650 to 25,700 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా అక్కడ నుండి ఒక అప్ మూవ్ రావాలంటే 25,705 పైన క్లోజ్ అయితే 26,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ సో ఫస్ట్ టైం మనకి చాలా రోజుల తర్వాత, చాలా వారాల తర్వాత 52,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. సో లాస్ట్ మంత్ హై 51,877. సో మన వీకెండ్ క్యాండిల్ కానీ ఇవాళ క్యాండిల్స్ కానీ రెండు కూడా మనకి 51,877 అబవ్ క్లోజ్ అయ్యాయి. సో 52,400 ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో ఈరోజు అయితే అక్కడ వరకు వెళ్ళలేదు. 52,400 ఈజ్ 123.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్ అండ్ 52,726. సో మనకి 53,250 వరకు కూడా ఈ మంత్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ 52,267, 52,334 రెండు హడ్డిల్స్ ఉన్నాయి మంత్లీలో. సో ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ఆ లెవెల్ వరకు కూడా వచ్చింది 52,208. సో ఇక్కడ 267, 334 మంత్లీ హడ్డిల్, అదేవిధంగా 52,437, 52,500. సో వీక్లీలో మనకి 52,500 ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఇండికేట్ చేస్తుంది. సో 52,153 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో బోత్ వీక్లీ డేటా, మంత్లీ డేటా రెండు గమనిస్తే మనకి 52,500 ఈజ్ ఒక బిగ్ ఫైనల్ రెసిస్టెన్స్ అనిపిస్తుంది ఈ వీక్కి. సో ఒకవేళ రేపు ఏదైనా ఒక మంచి బిగ్గర్ మూమెంటం వస్తే మాత్రం 52,500 బ్రేక్ అయితే మాత్రం మనకి ఇంకొకసారి ఆల్ టైమ్ హైక్ కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఐటీ లాస్ట్ మంత్ హై 42,914. సో 43,350 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. సో 44,856 మనకి 138.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్ కనిపిస్తుంది. సో 44,856 ఒక లెవెల్, దానికంటే బిలో మనకి 44,114 ఒకటి ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ 44,000 ఒక ఇంపార్టెంట్ లెవెల్ యాజ్ పర్ వీక్లీ డేటా. అదేవిధంగా 44,500 అనేది ఇంపార్టెంట్ డేటా ఫర్ మంత్లీ. సో మంత్లీకి 44,500 ఒక హడ్డీలో వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా వీక్లీలో 44,000 దగ్గర ఒక హడ్డీలో వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ 44,000 పైన క్లోజ్ అయితే మనకి ఇక్కడ ఇది వీక్లీలో వచ్చే 44,000 రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక ఇండెక్స్ మూవర్స్కి వెళ్దాం. సో ఇండెక్స్ మూవర్స్లో ఈరోజు సెంటిమెంట్ సో 25 out of 50 పాజిటివ్ సెంటిమెంట్. సో మేజర్ కాంట్రిబ్యూటర్స్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో పాజిటివ్ సైడ్. అదేవిధంగా బజాజ్ ఫినాన్స్, హెచ్యుఎల్, ఐటీసీ, ఎస్బీఐ నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూటర్స్. సో మనకి ఇక్కడ నిఫ్టీ ప్లస్లో మనం స్పెషల్లీ
ఆల్ మేజర్ ఇండిసెస్ ఒక సింగిల్ గ్లాన్స్తో ఎలా మూవ్ అవుతున్నాయి, ప్రైస్ యాక్షన్ మొమెంటం తెలుసుకోవటం గురించి డిజైన్ చేసుకున్నాం. సో ఇక్కడ రేంజ్ ఏదైతే ఉందో ఇది 109 పాయింట్స్ రేంజ్. సో ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐఈటీ అండ్ రిలయన్స్. సో ఎందుకు రిలయన్స్ని ఒక్కదాన్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాము అని అంటే మేజర్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ నిఫ్టీలో కవర్ అవుతున్నాయి. ఒక రిలయన్స్ ఎక్కడ కవర్ అవ్వట్లేదు. సో దాన్ని మనం ఇక్కడికి తీసుకొచ్చేసాం. సో బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ అండ్ రిలయన్స్ ఈ మూడిట్లో కూడా బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ ఐటీ అండ్ రిలయన్స్ కొంత న్యూట్రల్ ఉన్నాయి. ఏది డౌన్వర్డ్ మొమెంటం అయితే ఏమీ లేదు. సో ఇక్కడ వీక్లీ డేటా అండ్ డైలీ డేటా జనరల్గా వీక్గా ఈక్వల్గా ఉంటుంది స్టార్టింగ్ ఆఫ్ ద డే. మంత్లీ చూద్దాం. మంత్లీలో నిఫ్టీ అప్ సైడ్ ఇండికేట్ చేస్తుంది 21 out of 27 అబ్జర్వేషన్స్, బ్యాంక్స్ 24 out of 27 అండ్ ఐటీ 22 out of 27. సో రిలయన్స్ మాత్రం స్టిల్ డౌన్వర్డ్ మొమెంటంని మంత్లీలో ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఇక గాజ్ చార్ట్స్. సో గాజ్ చార్ట్స్లో కూడా మనకి వీక్లీ డేటా ప్రకారం నిఫ్టీ అప్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, ఐటీ అప్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, ఫిన్ నిఫ్టీ కూడా అప్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, మిడ్ క్యాప్ సెలెక్ట్ మాత్రం న్యూట్రల్లో ఉంది అండ్ రిలయన్స్ కూడా మనకి న్యూట్రల్లో ఉంది. సో ఆల్ త్రీ మేజర్ ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ ఈ మూడు కూడా మనకి అప్ సైడే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఎన్ఎస్సి ప్లస్లో కూడా క్లియర్గా మనకి నిఫ్టీ బై ఇండికేట్ చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బై ఇండికేట్ చేస్తుంది, ఐటీ కూడా మనకి బై ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఈరోజు మనం హీట్ మ్యాప్స్ని జాగ్రత్తగా గమనించిన సో ఇండిసెస్కి వచ్చేటప్పటికి మనకి ఇయర్లీలో ఆల్మోస్ట్ ఆల్ మొన్న బ్యాంక్స్ ఏవైతే అండర్ పెర్ఫామ్ చేశాయో కొంత రికవరీ వచ్చినట్లు కనిపిస్తుంది. సో బ్యాంక్స్కి ఒక సెక్టార్ రొటేషన్ అవకాశం వచ్చినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పటివరకు మనకి ఆల్మోస్ట్ ఆల్ 12 బ్యాంక్స్లో కూడా ఒక 10 వరకు కూడా కొంత మొమెంటం చూస్తున్నాం. ఒక పబ్లిక్ సెక్టార్లో కొంత వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కూడా మనకి అదే ఇండికేట్ చేస్తుంది. సో నిఫ్టీలో మనకి 4 స్ట్రాంగ్గా ఉంటే 6 న్యూట్రల్లో ఉన్నాయి అండ్ మంత్లీకి వచ్చేటప్పటికి 5 స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ 3 న్యూట్రల్లో ఉన్నాయి, 2 నెగిటివ్లో ఉన్నాయి. సో ఆ 2 నెగిటివ్లో ఉన్నవి ఏంటంటే 1 రిలయన్స్, 2 ఎస్బీఐ. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోని కొంత వీక్నెస్ ఉంది, ప్రైవేట్ సెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇవాళ కూడా ఎస్బీఐ కొంత వీక్గా క్లోజ్ అయ్యింది అండ్ రిలయన్స్ న్యూట్రల్లో ఉంది. సో 2 డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తే వాళ్ళ ఇంట్రాడే ప్రకారం ఐటీసీ 1, ఎస్బీఐ 1 మాత్రమే డౌన్లో ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి లాస్ట్ 3 days నుండి నిఫ్టీ 25,350 పైన క్లోజ్ అవుతుంది. అదేవిధంగా 25,400 పైన మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తూ ఉంది. సో రేపు మనకి 25,400 అబోవ్ అట్లీస్ట్ ఒక 1 hour క్యాండిల్ కానీ క్లోజ్ అయినా కానీ 25,600 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో మనకి లాస్ట్ వీక్ ఒక వెబినార్ కండక్ట్ చేసుకున్నాం. సో అబౌట్ ట్రేడబుల్స్, సో ట్రేడబుల్స్ ఫంక్షనాలిటీస్. సో ట్రేడబుల్స్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని మీద ఒక వెబినార్ ప్లాన్ చేసాం ఆల్రెడీ లాస్ట్ వీక్. సో ఈ వీక్ కూడా అంటే ఈ వెన్స్డే కూడా 6:30 to 7:30 కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మా టెక్నికల్ టీం మీకు ఆ లింక్ పంపిస్తుంది, మీటింగ్ లింక్ అది పంపిస్తూ ఉంది. సో డెఫినెట్లీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అక్కడ క్లారిటీ తీసుకోవచ్చు ఆ వెబినార్లో. సో వెబినార్కి మీకు info@tradables.com ఒక ఈమెయిల్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కానీ అది సో మా వాళ్ళు మా టెక్నికల్ టీం మీకు ఆ నంబర్కి ఈమెయిల్ చేస్తారు యాక్చువల్గా మీ డీటెయిల్స్ తోటి. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.